రైతులు దళారీ చేతిలో మోసపోకుండా వారికి గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశ్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్పు మండలం జడ్భావరం గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రైతు సంక్షేమ ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గంటా వీరన్న చౌదరి, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, బండారు మురళి, వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రైతుకి భరోసాగా ఉందామని, అంటే లాస్ట్ టైం పాత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను పెట్టింది. ఆ భరోసా కాదు, ఇది నిజమైన భరోసాగా ఉందామన్నటువంటి ఆలోచనతో సేవా కార్యక్రమం, రైతుకు సేవా కార్యక్రమం చేసే ఉద్దేశంతో రైతు సేవా కేంద్రాలని వ్యాపారాత్మకంగా కాకుండా, అంటే ఎట్లా తయారైందంటే ఆఖరికి మనకు తిండి పెట్టి జాతి అంతరించిపోయే పరిస్థితి గత ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. కాబట్టి రైతుకి అండగా నిలబడాలనేది దృఢమైన సంకల్పంతో సివిల్ సప్లైస్ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు కూడా, ఇది 4వ సీజన్ నేను చూస్తూ ఉన్నాను. ఈ 4 సీజన్లో కూడా ప్రతి చోట కూడా రైతుకు అండగా నిలబడతా ఎరువుల సప్లై దగ్గర నుంచి కోతల దగ్గర నుంచి, ఒకవేళ కోతల టైంలో టార్పాలు ఇచ్చి దగ్గర నుంచి, అట్లాగే మాయిశ్చర్ ఒక్కసారి తుఫాన్లు వస్తుంటాయి మనకి, మన ఖరీఫ్ సీజన్లో తుఫాన్లు తగులుతూ ఉంటాయి. ఆ తుఫాన్లు తగిలినప్పుడు 22% మాయిశ్చర్తో కూడా కొన్ని పరిస్థితి చేసి ఒక మద్దతు ధర, అంటే గిట్టుబాటు ధర అన్నది మనం ఎవరైనా లాభసాటి ధర ఈ రోజుల్లో ప్రభుత్వాలు ఎంతో కష్టపడితేనే కానీ ఇవ్వలేకపోతూ ఉన్నాయి. కానీ ఈ 4 సీజన్లో మటుకు ప్రతి చోట కూడా ఈ ప్రొక్యూర్మెంట్ మిల్లర్లకి దళారులకి మధ్యలో మోసపోకుండా ప్రభుత్వమే నిలబడి దగ్గరుండి చూచి మాయిశ్చర్ ఒకటి అటు ఇటు వచ్చినా సరే దాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బు ఇవ్వడం. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈవేళ ప్రారంభోత్సవమైంది. అలాగే మా రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారితో పాటు రావడం జరిగింది. ఇక్కడ ప్రతి రైతుకి ఒకటే చెప్తున్నాము, మీకు ఏదైనా సమస్య ఉంటే ఇక్కడున్న నాయకులకి తెలియజేయండి, మాకందరికీ తెలియజేయండి. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాము. ఇక్కడ మాకు తెలియజేస్తే మేము వాళ్ళకి మా ఎండీ గారికి కానీ లేదా మా మినిస్టర్ గారికి కానీ చెప్పి మేము మీ సమస్యలు తీరుస్తామని చెప్తున్నాము. అదేవిధంగా మీకు మిల్లర్స్తో ఎవరితోనైనా ప్రాబ్లం ఉన్నా సరే మాకు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని కూటమి ప్రభుత్వం ఎలాగైతే ఆలోచిస్తుందో మన నాయకులు నానాజీ గారు కూడా అదేవిధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా పెద్దపేట వేస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా మీ అందరూ సంతోషంగా ఉండాలని, అంటే మనకు రైతు సేవా కేంద్రంలో ఏదైతే తేమ చెప్పారో అదే ఫైనల్. మీరు అక్కడ మిల్లో చెప్పింది నమ్మొద్దు. నేను మరీ ఓపెన్గా చెప్తాను. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అలా ఇబ్బంది పెడితే మా ఏఓ గారికి లేకపోతే ఎంఆర్ఓ గారికి మా దృష్టి తీసుకురండి. అంతే మీరు వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి మీరు అతను అడిగింది ఇచ్చేసిన తర్వాత ఎప్పుడో మళ్ళీ మేము వచ్చినప్పుడు సార్ మీరు ఇలాగే చెప్తారు కానీ అతనేమో ఎలా తీసుకున్నాడు సార్ అనొద్దు. అంటే ఓపెన్గా చెప్తాం. మీకు ఎవరైనా అలా ఇబ్బంది పెడితే, అంటే మనకున్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏంటంటే రైతు సేవా కేంద్రంలో ఎంత ధాన్యం అక్కడే తేమ శాతం ఉంటే అదే ఫైనల్ తీసుకోమన్నారు. ఒకవేళ లేదనుకోండి, ఒకవేళ వాళ్ళు మిల్లు ఇబ్బంది పెడితే మా ఏఓ గారు నెక్స్ట్ ఎంఆర్ఓ గారు ఆ మిషన్ తీసుకొని వెళ్తారు, వాళ్ళ ముందే చేస్తారు. అంతేగాని వాళ్ళకి ముందు మీరు అక్కడ ఇచ్చేసి తర్వాత మా దగ్గర వెనకాల కలెక్ట్ చేశారు సార్ అనేది దయచేసి ఎవ్వరూ తేవద్దు. ఎందుకంటే ప్రభుత్వం అది కోరుకోవట్లేదు. అంటే ప్రతి రైతుకి న్యాయమైన గిట్టుబాటు ధరతో, ఎందుకంటే రైతుకి అంటే మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టడం జరిగింది. అందరికీ కూడా మంచి రేట్ వస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు గండేపల్లి అటుపక్క కూడా మంచి రేట్ వస్తుంది. అక్కడ అందరు రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. అంచేత అన్నిటికంటే భగవంతుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇదే మంచి వాతావరణం